రేపు 12 ఏళ్ల కిందట జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తుపైనే ఒక స్పష్టత లేనప్పుడు ఎందుకు ఆయనతో పాటు ప్రయాణించాలి? ఆయన మా భవిష్యత్ మొదటి రోజు నుండి నడుస్తున్న వాళ్ళు మీరున్నారు అన్న ఏ నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఆ రోజు ప్రయాణించాలనుకున్నారు? అది చాలామంది అడిగారు. నాకు మంత్రి పదవి రానప్పుడు అసలు జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారా లేదా, కాంగ్రెసు, బీజేపీ, తెలుగుదేశము ఇంతమంది ఆయన మీద కక్షగట్టి ఆయన్ని తొక్కాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి లోపల పెడుతున్నారు. ఇలాంటి ఆయన్ని నువ్వు నమ్ముకొని వెనక్కి వెళ్తున్నావు ఒక లేడీగా ఉండి అని అన్నారు. కానీ నాకు తెలియదు, ఎందుకో జగనన్నను చూస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు అన్న నమ్మకం మాత్రం బలంగా ఉన్నింది. అండ్ ఆయన కూడా అమ్మ నేను ఒక్కసారి స్టాండర్డ్ అయితే 30 ఏళ్ళు కలిసి మనం రాజకీయం చేద్దామన్నారు నాతో మాట్లాడినప్పుడు అన్న. సో కాంగ్రెస్లో నేను జాయిన్ అవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారిని కలిసిన తర్వాత ఒక 6-7 డేస్కి ఆయన చనిపోయారు. నేను రెగ్యులర్గా పోయి నాకు అంతా కొత్త, అక్కడ ఎవరూ తెలీదు. సో వెళ్ళి అన్న మాత్రము ఎందుకో ఎప్పటి నుంచో బంధం ఉన్నట్టు, ఎన్నో ఏళ్ళగా పరిచయం ఉన్నట్టు అనిపించేది. సో వెళ్ళటం, అన్నను చూడటం, ఆయన వచ్చి ఒక పలకరిస్తారు, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటం. ఒకరోజు అన్నారు, అమ్మ నాకే ఒక స్పష్టత లేదు, నేను కాంగ్రెస్లో ఉంటానా లేనా అనేది తెలీదు, నువ్వు కొంచెం వెయిట్ చేయి, ఒక స్పష్టత వచ్చిన తర్వాత నాతో నడుద్దు, 30 ఏళ్ళు మనం కలిసి రాజకీయం చేద్దామన్నారు. మరి ఏ ఐడియాతో చెప్పారో తెలీదు. నేను అలాగే అన్నా ఆ రోజు నుంచి. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీలో ఉన్న పెద్ద నాయకులు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు మంత్రులుగా, వాళ్ళందరూ కూడా అడిగారు, రాజశేఖర రెడ్డి గారిని కలిశారు, మళ్ళీ ఎందుకు మీరు రావట్లేదు, మేము ఉన్నాం కదా, మీరు రండి, ఇప్పుడు పవర్ ఉంది, మీరు ఎదగచ్చు అని చెప్తే కూడా నేను రాలేదు. నేను పవర్ కోసం రాలేదు, రాజశేఖర రెడ్డి గారిని చూసినప్పుడు ఆ 20 మినిట్స్లో ఒక ఫాదర్ని చూసినట్టు, ఒక ఆత్మబంధువుని చూసినట్టు అనిపించింది. ఆ ఫ్యామిలీలో వాళ్ళు మనుషులతో మాట్లాడితే ఎవరైనా, నేను చెప్తాను ఈరోజు విజయమ్మతో కానీ, రాజశేఖర రెడ్డి గారితో కానీ, జగన్ గారితో కానీ ఎవరైనా ఒక 10-20 నిమిషాలు మాట్లాడితే వాళ్ళని వదులుకోలేరు. సో ఆ మాట అలాంటిది. సో అలాగే నేను కూడా అన్న వెనక అలాగే నడవటం జరిగింది. సో ఈ రోజుటి వరకు ఆ రోజు చెప్పిన మాటను ఎక్కడా కూడా తప్పకుండా నా జీవితాల్లో నన్ను అడుగడుగున ఆశీర్వదిస్తూ నేను సక్సెస్ అవుతూ ముందుకు వెళ్ళడానికి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. సో అందుకే అదేంటో తెలియదు, మనం ఒక మనిషిని చూస్తాం, ఎక్కడైనా చూస్తే వీడు మంచోడు అనుకుంటాం, ఒకరిని చూస్తే అమ్మ వీడు వేస్ట్ ఫెలో లాగా ఉన్నాడంటే, ఎందుకు తెలీదు, మన మైండ్ వాళ్ళని చూడగానే అలా రియాక్ట్ అవుతుంది. అలా జగన్ సార్ చూడగానే ఇతను ఖచ్చితంగా ఈ రాష్ట్రాల్లో చరిత్ర సృష్టిస్తాడు అని నాకు అనిపించింది. అండ్ పాదయాత్రలో ఒక్కొక్క స్టెప్ చూస్తుంటే అసలు ప్రతిరోజు ఆశ్చర్యంగా ఉంటుంది, ప్రతిరోజు ఒక షాకింగ్గానే ఉంటుంది. అన్న బిహేవియర్ కానీ, అన్న ఎంత కష్టం వచ్చినా లేదా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఒక స్మైలింగ్తో, ఒక పాజిటివ్ ఎనర్జీతో ఆయన డీల్ చేసే విధానం చాలా నచ్చి నేను చాలా నేర్చుకున్నాను ఆయన చూసి, ఇన్స్పిరేషన్ అయ్యి.